మహారాష్ట్ర సీఎం పదవిపై వీడిన ఉత్కంఠ. సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ కన్ఫర్మ్ చేసిన బీజేపీ సీనియర్ లీడర్. పార్టీ శాసనసభాపక్ష సమావేశం తర్వాత అధికారిక ప్రకటన. నేడు లేదా రేపు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం. సీఎంగా ఎవరు ఎన్నికైనా మద్దతిస్తానన్న షిండే. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనే సస్పెన్స్ కు దాదాపు తెరపడింది. 10 రోజులుగా సీఎం పదవిపై మల్ల గుల్లాలు పడుతున్న కూటమి ఎట్టకేలకు తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సీఎంగా దేవేందర్ ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా ఏక్నాథ్ షిండే ఉండబోతున్నారని బీజేపీ సీనియర్ లీడర్ వెల్లడించారు. పార్టీ శాసనసభ పక్ష సమావేశం తర్వాత తుది అధికారిక ప్రకటన చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో మరాఠీ పీఠాన్ని దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి అధిష్ఠించనున్నారు. కాగా మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం సాధించిన తర్వాత సీఎంగా ఎవరిని నియమించాలనే దానిపై కన్ఫ్యూజన్ ఏర్పడింది. బీజేపీ తరపున దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు కూటమిలో ఉన్న ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ వంటి వారు కూడా రేస్ లో ఉండడంతో ఎవరికి ఆ ఛాన్స్ దక్కుతుందనే క్యూరియాసిటీ దేశవ్యాప్తంగా నెలకొంది. అయితే బీజేపీ అధిక సీట్లు గెలుచుకోవడంతో ఆ పార్టీ నేతనే సీఎంగా ఉంటారని భావించారంతా. కానీ సీఎం పదవి విషయంలో షిండే వెనక్కి తగ్గడంతో అసలు సమస్య మొదలైంది. అయితే ఎన్డీఏ పెద్దలు పలుమార్లు షిండేతో చర్చించిన తరువాత వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇక షిండే వెనక్కి తగ్గడంతో దేవేంద్ర ఫడ్నవీస్ కు లైన్ క్లియర్ అయింది. ఇక డిసెంబర్ 5న సౌత్ ముంబైలోని ఆజాద్ మైదానంలో ప్రమాణ స్వీకారం నిర్వహించబోతున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ పెద్దలతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు.